శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 15 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళపక్షం పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:34 వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. ఉత్తరా నక్షత్రం ఉదయం 8:53 వరకు ఉంది. ఆ తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8:53 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళితే మీ పనుల్లో ధనపరంగా నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఉత్పాత యోగం ధన నష్టాన్ని ఇస్తుంది. ఉదయం 8:53 తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. శనివారం హస్త నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఇది అపమృత్యువునిస్తుంది. అంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉదయం 8:53 తర్వాత పని మీద బయటకు వెళితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రెండు యోగాల వల్ల ధన నష్టము అపమృత్యువు కనిపిస్తున్నాయి. అలాంటివేవి రాకుండా ఉండాలంటే యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రయాణాలు విజయవంతం కావాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే 12 రాసుల వాళ్ళు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం మృత్యుయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతైన సూర్యుడు మీనరాశిలో గురువు ఇంట్లో మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. చాలా మంచిది. ప్రమోషన్ కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయొచ్చు. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయాల్లో బాగుంటుంది, అగ్రికల్చర్లో బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు కూడా 12 రాసుల వాళ్ళకి చేకూరుతాయి. అలాగే హస్త నక్షత్రానికి అధిపతైన చంద్రుడు కేతువుతో కలిసి కన్యా రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు కేతువుతో కలిస్తే చంద్రగ్రహణ దోషం అంటారు. 12 రాసుల వాళ్ళ మీద ఈ చంద్రగ్రహణ దోషం ఈరోజు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటే వాటి నుంచి బయటపడాలి. చంచలమైన మనసు ఉంటుంది, దాని నుంచి బయటపడి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం 12 రాసుల వాళ్ళు చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం ఉదయం 8:53 వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో శంకుస్థాపన, గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరా నక్షత్రం అనుకూలం. వివాహాది శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి కూడా ఉత్తరా మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి ఉత్తరా మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే దాని గురించి మీ హక్కుగా మీరు మాట్లాడటానికి ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కొత్తగా వాహనాలు ఏవైనా కొన్నవి ఉంటే అవి మొదటిసారి నడపడానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. ఉదయం 8:53 వరకు ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:53 తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. ఈ హస్త నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇవన్నీ ఉదయం 8:53 తర్వాత హస్త నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే వాహనం కొనటం, అమ్మటం ఇలాంటివి కూడా హస్త నక్షత్రం ఉన్నప్పుడు చేయొచ్చు. రత్నాలు కొనటం, కొన్న రత్నాలు ధరించటం వీటికి అనుకూలం. కొత్తగా ఎడ్యుకేషనల్ సెంటర్స్ స్టార్ట్ చేయడానికి 8:53 తర్వాత హస్త నక్షత్రం బాగుంది. అంటే ట్యూషన్ సెంటర్స్ ఇలాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా హస్త నక్షత్రం మంచిది. ప్రభుత్వ కార్యాలయాలకు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీకు కావాల్సిన పనులు నెరవేర్చుకోవడానికి కూడా హస్త నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది, అస్థిరత్వం తొలగిపోతుంది. వ్యాపార రంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వ్యాపార పరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు కనిపిస్తూ ఉంటాయి. మీ తెలివితేటలతో వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. దాయాదుల సమస్యలు ఉంటాయి. మీ చాతుర్యంతో ఆ సమస్యల నుంచి కూడా బయటపడి అంతిమంగా మిథున రాశి వాళ్ళు ఊరట పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటే బిజినెస్లో మంచి సక్సెస్ పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి పంపకాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రాపర్టీ షేరింగ్ పరంగా మీకు ఎక్కువ బెనిఫిట్స్ పొందే యోగం కనిపిస్తోంది. అలాగే ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోగభాగ్యములు పొందే యోగం కనిపిస్తోంది. ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గిపోతాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రావలసినటువంటి మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దాయాదుల ఆస్తిపాస్తుల పరంగా కూడా మంచి లాభాలు పొందే యోగం, మీకు ఆస్తిపాస్తులు ఎక్కువగా కలిసి వచ్చే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. ప్రాపర్టీ షేరింగ్ వ్యవహారాలు ఉంటే మాత్రం ఈరోజు తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైన జాక్పాట్ ప్రాపర్టీ షేరింగ్ వ్యవహారాల్లో కొడతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ తగులుతూ ఉంటే వెల్లుల్లిపై దగ్గరించుకొని వెళ్ళాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని దుర్గానామం, ఆంజనేయ నామం చదువుకుంటూ వెళ్ళండి. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో పై అధికారులు బాగా కోఆపరేటివ్గా ఉంటారు. బాస్తో ఎక్కువ ఫేవర్స్ జరుగుతాయి. బాస్ వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి అధికారులు పూర్తిగా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనప్రాప్తి యోగం ఉంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ మకర రాశి వాళ్ళకి తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి సంఘంలో ఈరోజు గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కుంభరాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి పనిలో కూడా అభివృద్ధి చెందటానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ మనోధైర్యంతో అధిగమించి అంతిమంగా మీనరాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు శనివారం కాబట్టి శనికి అధిష్టాన దైవమైన ఆంజనేయుడికి సంబంధించిన హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా చక్కగా రాణించవచ్చు. కాబట్టి హం హనుమతే నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు చదువుకుని వెళ్ళండి. 12 రాశుల వాళ్ళకి తిరుగు ఉండదు. బ్రహ్మాండంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకు, శ్రామికులకు మీ డబ్బులతో కాఫీ, టీ ఇప్పించినట్లయితే మీకు దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శనిహోర ఉన్న సమయంలో ప్రధానంగా మిషనరీ సామాగ్రి కొనుగోలు చేయడానికి అనుకూలం. అలాగే ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, కలప వ్యాపారాలు ప్రారంభించడానికి శనిహోర మంచిది. అలాగే పాత ఇనుము వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శనిహోర మంచిది. భూములకు సంబంధించిన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ లాంటివి స్టార్ట్ చేయడానికి కూడా ఈ శనిహోర అనేది చాలా మంచిది. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.